హాయ్ అండి. ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది ఈరోజు సండే కదా, ప్రాన్స్ తెచ్చారు. ప్రాన్స్ కైమా తెచ్చారు. కైమా బీరకాయ కర్రీ వండాను. ఇంకా ప్రాన్స్ బిర్యానీ చేద్దామని చెప్పి గసగసాలు, అల్లం వెల్లుల్లి, అన్నీ ధనియాలు, జీలకర్ర పేస్ట్ నూరుకొని ఉంచుకున్నాను. రొయ్యలు అయితే శుభ్రం క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు కారం అన్నీ కలిపాను. ఆనియన్స్ వేగిన తర్వాత ప్రాన్స్ అయితే వేసాను. ఇది బాగా వేగిన తర్వాత మసాలా అన్నీ వేసి కొంచెం బాగా రెడ్గా వేగిన తర్వాత రైస్ అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బాగున్నాడు కదా చేశాను. ఇంకా కైమా బీరకాయ కూర వండాను. ఇంకా మార్నింగ్ అయితే రాగి ఇడ్లీ పెట్టానండి. రాగులు కొంచెం మినప్పప్పు ఒక కప్పు, రాగులు ఒక కప్పు నానబెట్టుకున్నాను. బాగా నానిన తర్వాత రుబ్బేసుకోవాలి. మిక్సీలో రుబ్బుకొని ఒక 3-4 అవర్స్ బయట నుంచి పులుస్తుందండి. చాలా బాగుంటుంది ఇడ్లీ అయితే. రాగి ఇడ్లీ హెల్త్ పరంగా చాలా మంచిదని రాగి ఇడ్లీ చేశాను. చాలా మెత్తగా అయితే వచ్చాయి ఇడ్లీ. కొంచెం ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి. ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేస్తే బాగుంటాయి. మామూలు నార్మల్ ఇడ్లీ లాగే ఉంటుంది. చాలా బాగుంది ఇడ్లీ అయితే. మీరు కూడా అలా ట్రై చేయండి. ఇంకా రొయ్యల బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. ప్రాన్స్ బిర్యానీ. కొత్తగా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్గా ఉంటుంది. ఇంకా రైస్ అయితే వేసేస్తున్నాను. రొయ్యలు బాగా వేగిన తర్వాత నార్మల్గా కుక్కర్ మూత పెట్టలేదు, నార్మల్గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ అది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా రాగిడ్లీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మెత్తగా వచ్చింది. మిక్సీలోనే రుబ్బుకున్నాను, గ్రైండర్లో ఇది వేయలేదు. ఇడ్లీతో పాటు కొత్తిమీర పచ్చడి చేశాను. ఇది కైమా బీరకాయ కర్రీ. కైమా బీరకాయ కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. గొండి బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరగా అయిపోయింది. తీస్తాను. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. రాగులు చాలా హెల్త్కి మంచిది కదా, షుగర్ కది. ఒక కప్పు మినపప్పు, కప్పు రాగులు నానబెట్టుకున్నాను. పులిసిన తర్వాత ఇలా పెట్టుకుంటే రాగి ఇడ్లీ చాలా బాగుంటుంది, టేస్టీగా. ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక లైక్ ఇవ్వండి. కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని 2 కప్పులు పెట్టాను. చాలా మెత్తగా ఉన్నాయండి ఇడ్లీ అయితే. నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్ కూడా. చూడండి, మీకు చూపిద్దామని తీసాను బయటికి. చల్లారిన తర్వాత చాలా మెత్తగా అయితే ఉంది ఇడ్లీ. హెల్త్ పరంగా చాలా మంచిదండి రాగులు వాడుకుంటే. డయాబెటీస్కి అన్నిటికి చాలా మంచిది. ఎక్కువ మనకు ఆకలి అనిపించదు ఇది తింటే. హెవీగా కూడా ఉంటుంది. మెత్తగా ఉన్నాయి చూసారా ఇడ్లీ. ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.